ఎన్నికలలో నిలబడే నాయకులు ఎవ్వలన్నా కానియుర్రి ప్రచారంలో గాళ్ళు చెప్పే ముచ్చట్లు ఎట్లుంటాయంటే నన్ను గెలిపిస్తే మీకు తాగే నీళ్లు తెస్తా, బళ్ళు కట్టిస్తా, దవాఖానా కట్టిస్తా, రోడ్ వేపిస్తా, ఒకవేళ మీ ఊరికి బస్సు సౌలతులు లేకుంటే అది కూడా తెస్తా అని గిట్ల తీరు ముచ్చట్లు చెప్తుంటారు. ఇక నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మరి ఇచ్చిన మాటలన్నీ నిజం చేయాలి కదా. ఆగో అందుకే సైకిల్ పార్టీ మంత్రి సారు ఓ తాన కొత్త బస్సులకు పచ్చ జెండా ఊపిండట. మరిగా ముచ్చటేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. ఏపీల కూటమి సర్కార్ కుర్చీలు ఇట్లా కూసుందో లేదో అప్పుడే పాలన మీద నజర్ గట్టిగానే వేసినట్లుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారు ఓ 5 కొత్త బస్సులను చాలు చేస్తానికి వయ్యిండు. అంతకంటే మొదలు బస్సులను మంచిగా కొత్త పెళ్లి లెక్క పూలదండలేసి అరిటాకులతోని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. ఇక సారు వచ్చుడొచ్చుడే సీదా పూజా కార్యంకే హాజరుపడ్డాడు. అయ్యగారు పూజా కార్యం ఒడిపించినాక లోకల్ నాయకులు షెల్లబట్ట కప్పిర్రు. అటెంక పచ్చకత్తర అందుకొని పచ్చరంగు రిబ్బెన్ను పట్టుకుమని కత్తిరిచ్చిండు. బస్సు లోపలికెక్కి డ్రైవర్ సాబ్ కు ఆత్ర వడకుర్రి నిమ్మలంగా ఒర్రి అని చెప్పి ఓ మల్క బస్సు అంతా కలే తిరిగిండు. ఇక దిగొచ్చి రైట్ రైట్ పొనియ్యుర్రి అన్నట్లు పచ్చ జెండా ఊపిండు. కుప్పంలో మొత్తం 30 బస్సులు వస్తే అందులో 5 బస్సులను షురూ చేసిర్రట. రాబోయే 5 ఏళ్లలో అంత మంచిగుంటే అన్ని కరెంట్ బస్సులు తెస్తాం అన్నట్టు చెప్పిండట. అంతేకాదు ఇంకేమన్నాడో ఇనుర్రి. ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులతోనైతేనేం కార్మికులతోనైతేనేం మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి అంతటితోనే చేయి దులుపుకొని పోయే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా ప్రతి ఒక్క రోజు సమీక్షించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగానే పనిచేస్తుంది. దానికోసం మా ప్రభుత్వం ఎజెండా ఒకటే. ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే కార్మికుడు ప్రయాణికుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి గిట్ల ప్రయాణికులు కార్మికులు మాకు 2 కళ్ళ సొంటోళ్ళు. అందుకే దేశంలోనే బగ్గ పేరుకెక్కిన మన ఆర్టీసీల ఎసొంటి అవకతవకలు లేకుండా చూసుకుంటాం అన్నట్లు చెప్పిండట. అంతేకాదు ఆర్టీసీని సర్కార్ల కలిపేతందుకు 100కు 100% ప్రయత్నం చేస్తాం. కార్మికుల తిప్పలు కూడా ఎంత దబ్బునైతే అంత దబ్బున తీరుస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిండట. గత ప్రభుత్వం డీజిల్ ధరలు తగ్గించినా కూడా బస్ టికెట్ ధరలు పెంచి జనాన్ని దోసుకుర్రు. పోయిన సర్కార్ లెక్క మేము రాజకీయ సభలకు ఆర్టీసీ బస్సులను వాడనే వాడం అని అన్నాడట. ఇప్పటికే ఫ్రీ బస్ పథకం పెట్టిన తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల లెక్క ఏపీలో కూడా ఫ్రీ బస్ పథకం పెట్టబోతున్నాం. అందుకోసం అన్ని ఇకమతులు చేస్తున్నాం అని అన్నాడట. చూడాలి మరిగా గీ ముచ్చట్లన్నీ సర్కారు ఎట్లెట్ల చేస్తుందో ఏమో అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు.